ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సార్, గతంలో నేషనల్ అవార్డ్స్ వచ్చేటప్పటికి మలయాళం ఎక్కువ ఉండేవి, తర్వాత తమిళ్ వచ్చేది. ఎక్కువగా బాలీవుడ్లో ఆక్రమించేవాళ్ళు, వాళ్ళ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. మన తరపు నుంచి రిప్రజెంటేషన్ తక్కువగా ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి 7 అవార్డులు టాలీవుడ్కి వచ్చినాయి, అందులో బేబీకి 2 వచ్చినాయి. ఎట్లా అనిపిస్తుంది ఆ మూమెంట్? ఎందుకంటే గతంలో చిరంజీవి గారు కూడా ఒకసారి సందర్భంలో చెప్పారు, బాలీవుడ్ వాళ్ళు మనం బాలీవుడ్కి వెళ్తే రిసెప్షన్ చాలా తక్కువగా ఉంటుంది అనేది. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు కూడా చిరంజీవి గారు స్వయంగా చెప్పారు చాలా చోట్ల. ఇప్పుడు వచ్చేటప్పటికి టాలీవుడ్ వచ్చేటప్పటికి చాలా ముందు ఉంది. బాలీవుడ్ వాళ్ళే మన సినిమాలు చూసే పరిస్థితి ఉంది అన్నట్టుగా. ఇప్పుడు పుష్ప కానీ, తర్వాత బేబీ లాంటి సినిమాలు కానీ మన రీమేక్ చేస్తున్నారు. ఇవి వచ్చేప్పటికి బాలీవుడ్లో మనం ఉంటున్నాం. అవార్డ్స్ వచ్చేటప్పటికి చాలా మనవి ముందుకు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది ఒక తెలుగు సినిమా డైరెక్టర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా మన సినిమాలకి 7 నేషనల్ అవార్డు రావడం? గతంలో ఇన్ని అవార్డ్స్ వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువ. సో గతంలో ఏమయ్యేదంటే సార్, మోర్ ప్యారల్ సినిమాకి ఇచ్చేవాళ్ళు, అంటే కళాత్మకమైన సినిమాలు వీటికి ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో మలయాళం, బెంగాలీ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఎప్పుడైతే గత 10 ఏళ్ళు 5 ఏళ్ల నుంచి జనాదరణ పొందిన సినిమాలు, కమర్షియల్ సినిమాలకు కూడా జనాలు చూసారంటే వాటికి ఒక విలువ ఉంది అని ఎప్పుడైతే వీటిని కూడా తీసుకొచ్చారో, మనం అందులో మాస్టర్స్. కమర్షియల్ సినిమాలు చేయడంలో మనం మాస్టర్. అందులో మన జ్యూరీ పర్సన్స్ ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నారో వాళ్ళు, ఇంతకుముందు నాకు తెలియదు ఎవరున్నారు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మా తెలుగు వాళ్ళకి కావాలి, మా తెలుగు వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఇది అనే ఒక ఫైట్ ఇవ్వగలిగితే జ్యూరీ మధ్యలో వాళ్ళకి కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. అందుకే బెస్ట్ వస్తున్నాయి మనకంతా.